పొటాటో బజ్జీ ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా శనగపిండి 1 కప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఒక 2 to 3 స్పూన్స్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, ఒక 1/4 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్ చిల్లీ పౌడర్, కారం యాడ్ చేసుకోవాలి. దానికంటే ముందు పొటాటోస్ స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోండి. కొంచెం ఇంగువ యాడ్ చేసుకోండి. కొంచెం వాము యాడ్ చేయండి. నేను ఇక్కడ 1/2 స్పూన్ చాట్ మసాలా యాడ్ చేశాను. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తూ స్మూత్ బ్యాటర్గా తయారు చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేయండి. మరీ థిక్గా కాదు, అలానే మరీ లూజ్గా కూడా కాదు, కొంచెం. నేను ఇక్కడ 1/4 స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేశాను. చూసారా, బ్యాటర్ మరీ స్మూత్గా లేదు, అలానే మరీ థిక్గా లేదు. అలా బ్యాటర్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకోండి డీప్ ఫ్రై కోసము. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో స్లైసెస్ని బ్యాటర్లో డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మనకు కొంచెం గోల్డెన్ అండ్ క్రిస్పీ అనిపించినప్పుడు తీసేసి టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి. అలా ఒక్కొక్కటి బ్యాటర్లో డిప్ చేస్తూ ఆయిల్లో వేయండి. అలా వేసాక ఫ్లిప్ చేసి అప్పుడప్పుడు అలా తిప్పుతూ ఉంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీ అనిపిస్తుంది. అప్పుడు తీసేసేయాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇది ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి ఇస్తే బాగా ఇష్టంగా తింటారు. చూసారా, కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నేను తీసేసి టిష్యూ పేపర్ మీద వేస్తున్నాను. అలా మిగతా పొటాటో స్లైసెస్ కూడా అలానే చేసుకోండి. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.